రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలం పానింగపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ కు మహిళలు హారతులు పూలమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయేది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చీకట్ల సునీత, గోపాలం, నీతిపూడి మధుబాల, వెంకట్రావు, వైట్ల అచ్యుతారాం ప్రసాద్, ఈదర బాబీ, కడాలి శ్రీనివాస్, చీకట్ల పట్టాభిరాయుడు, కృష్ణ, రామచంద్రపురం నియోజకవర్గ ముఖ్య నాయకులు, పెద్దలు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే మన పానింగపల్లి గ్రామంలో ఈరోజు కె గంగవరం మండలం పానింగపల్లి గ్రామం రామచంద్రపురం నియోజకవర్గం పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి తనయుడు సూర్యప్రకాష్ గారికి వైఎస్ఆర్ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ కారణంగా మన పానింగపల్లి గ్రామంలో ఈరోజు గడప గడపకి వైఎస్ఆర్ తిరగడం జరిగింది. మరి ఈరోజు ఉన్నట్టు మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఏమిటి, అభివృద్ధి పథకాలు ఏంటి, ఇవన్నీ చేయడంలో మనం ఏ ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా బ్రహ్మాండమైన ప్రతి ఒక్కరు కూడా ఆరతలు పట్టి స్వాగతం పలికారు. అలాగే ఈ పానింగపల్లి గ్రామంలో ఎప్పుడు 200 టీడీపీ మెజార్టీ ఉండేది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ 200 పైసలకు ఇక్కడ మెజార్టీ వస్తుందని మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఇచ్చినటువంటి స్పందనని మీ ద్వారా తెలియజేస్తున్నాం. మాది శెట్టిపద్ది సంఘ పెద్దల పని మేము ఈ కమిటీ మాది పానింగపల్లి గ్రామంలోని బీసీ సుభాష్ చంద్రబోస్ గారు మా సూర్యప్రకాష్ గారికి అఖండ మెజార్టీతో నెగ్గిస్తామని ఆయన సంక్షేమ పథకాలు జగన్ చేసిన సంక్షేమ పథకాలు ఇంటింటికి అందినాయి. అమ్మఒడి కానీ మామూలుగా అభయస్థం కానీ అసరా కానీ ఎన్ని సంక్షేమ పథకాలు అందినాయి కాబట్టి ఆయనకి అఖండ మెజార్టీతో నెగ్గించి అని శాసన మండలికి పంపిస్తామని మంత్రి పదవి కూడా కోరుకుంటున్నాము మా పానింగపల్లి సుభాష్ సూర్యప్రకాష్ గారికి. మండలం పానింగపల్లి గ్రామంలో ఈరోజు మన పిల్లి సూర్యప్రకాష్ గారు వచ్చి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి వచ్చి ఈరోజు గడప గడపకి ప్రతి ఒక్కరిని ఓటు అభ్యర్థించి ఈరోజు ప్రతి ఒక్కరు లేడీస్తో మొత్తం ఊరు గ్రామంలో ఉన్న లేడీస్ మొత్తం అంతా ఊరేగింపుగా జరిగింది. ప్రతి ఒక్కరు కూడా స్పందన చాలా బాగుంది. మా గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ చాలా అత్యధిక మెజార్టీతో వస్తుందని మేము అందరూ కోరుకుంటున్నాం. వైఎస్ఆర్ పార్టీకి జై. పిల్లి గ్రామం రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలం. నా పేరు నీతిపూడి వెంకటరావు. నేను వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తని 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. మా మిస్సెస్ ఎంపీటీసీ అంజురికి పానిపల్లికి, ఆవిడ వైస్ ఎంపీపీ గంగవరం మండలానికి. అందుకని జగన్ గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలకు అన్నింటికి మా గ్రామంలో ఇవాళ సూర్యప్రకాష్ గారు గడప గడప ప్రోగ్రాం తిరుగుతంలో ఘన స్వాగతం పలికారు. అందుకని సూర్యప్రకాష్ గారికి అజెత్తి మెజార్టీ, రాపాక వరప్రసాద్ గారికి కూడా అజెత్తి మెజార్టీ వస్తుందని మేము అభినందిస్తున్నాం. జనం స్వాగతం కూడా అలాగే పలుకుతుంది. మా గ్రామం నుంచి అత్యధిక మెజార్టీ ఇద్దరు గెలుస్తారని స్వాగతం పలుకుతున్నారు. దాన్ని అంతా మేము మా కార్యకర్తలు మేమంతా దీన్ని అభినందిస్తున్నాం. జై జగన్. సూర్యప్రకాష్ గారి నాయకత్వం, సూర్యప్రకాష్ గారి నాయకత్వం, జగన్ గారి నాయకత్వం. అండి పానింగపల్లి గ్రామం అండి మాది. పానింగపల్లి గ్రామం నుంచి ఇవాళ రామచంద్రపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్న పిల్లి సూర్యప్రకాష్ గారు ఇవాళ ఓటు వెయ్యమని ఇంటింటికి ప్రతి ఇంటింటికి తిరిగి అందరినీ అడిగి స్వాగతం పలికాం. అలాగే పిల్లి సూర్యప్రకాష్ గారు రాపాక వరప్రసాద్ గారికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయమని అందరికీ ఇంటింటికి ప్రతి ఇంటింటికి తిరిగి స్వాగతించి సూర్యప్రకాష్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని రాపాక వరప్రసాద్ గారిని జగన్ గారు చేసి అభివృద్ధి పనుల్లో అన్నీ మెచ్చి అందరూ లేడీస్ అందరూ కూడా స్వాగతం పలికి జగన్ గారిని సూర్యప్రకాష్ గారిని అత్యధిక మెజార్టీతో గెలుపొందిస్తామని అందరూ మాటిచ్చి స్వాగతం పలికారు. అలాగే పానింగపల్లి నుంచి అత్యధిక మెజార్టీతో గెలుపొందించుకుంటామని మీకు తెలియపరుస్తున్నాను. జై జగన్. కె గంగవరం మండలం పానింగపల్లి గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. నేను
నేను పామర్ హై స్కూల్కి విద్యా కమిటీ చైర్మన్గా చేస్తున్నాను. ఇదివరకు స్కూల్కి వెళ్ళడానికి గ్రౌండ్ దగ్గరికి 10 ఎకరాలు ఉంది. అది అసలు ఎవరు పట్టించుకునేవారు కాదు. నాడు నేడు వచ్చిన తర్వాత స్కూళ్ళు అలా ఉన్నాయి, చుట్టూ గ్రౌండ్ ప్రహరీ మొత్తం అంతా చాలా బాగా జరిగింది. దగ్గరగా 30 లక్షల గ్రాంటు నాడు నేడు కింద చేసాం. పూర్వ విద్యార్థులు మొత్తం అందరూ కలిపి మన ప్రభుత్వం జగన్ గారు వచ్చిన తర్వాత చాలా బాగా అభివృద్ధి జరిగింది. ఇప్పుడు ఆటల పోటీలు జరగడానికైనా దేనికైనా సరే మన పామర్ హై స్కూల్ చాలా బాగుంది. ప్రతి సెంటర్ గంగవరం, దంగేరు మొత్తం ప్రతి సెంటర్ కూడా ఇక్కడ మన పామర్ హై స్కూల్ దగ్గరే ఆటల పోటీలు జరుగుతున్నాయి. ఏం మీటింగ్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది అక్కడ. ఈరోజు మన పానింగపల్లి అంతా తెలుగు మీడియం ఉంటుంది. అది ఆల్రెడీ ఇప్పుడు మన ఇంగ్లీష్ మీడియం చాలా బాగుంది. స్టడీ కూడా చాలా బాగుంటుంది. ప్రైవేట్ స్కూల్ మీద మన ప్రభుత్వ స్కూల్ చాలా బాగుంది. ఇప్పుడు నాడు నేడు చాలా అభివృద్ధి బాగా జరిగింది. లేడీస్ టాయిలెట్ అయితే, బాయ్స్ టాయిలెట్లు అయితే చాలా అన్నీ బాగున్నాయి. ఈరోజు పానికపల్లి మన సూర్యప్రకాష్ గారు గడప గడప కార్యక్రమం జరిగింది. ఆడవాళ్ళు మొత్తం అందరూ కూడా హారతలు ఇచ్చి పూలతో స్వాగతం పలికి ఇంటింటికి చాలా బాగా జరిగింది ప్రభుత్వం. ఇది వరకు మీద ఇప్పుడు మెజార్టీ గెలిపిస్తామని పానికపల్లి నుంచి